హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి చనాతో నేను దమ్ బిర్యానీ చేసినాను. ఫస్ట్ నేను మసాలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అది కాలీఫ్లవర్ కూరది. ఆ కాలీఫ్లవర్ కూర మసాలాని నేను పెరుగు వేసేసి, శనగలు వేసేసి, ఇలా ఉప్పు కారం వేసేసాను. కాలీఫ్లవర్ మసాలా మరి మీరు షార్ట్ చూస్తే తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ పంపించేశాను. సో ఆ షార్ట్ చూసేస్తే మీరు ఆ మసాలా వేసేసుకుని, ఆ మసాలా వేసుకున్న దాంట్లో ఉడకబెట్టిన శనగలు వేసేసి, పసుపు వేసేసి, పెరుగు వేసేసి, గడ్డ పెరుగు వేసేసి, పసుపు వేసేసుకోవాలి. నేను తగినంత ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుంటాను. మసాలా ఆకు కూడా వేసాను నేను, అదే బే లీఫ్ వేసాను. బిర్యానీ ఆకు వేసేసి నేను ఇలా కలిపేసుకుంటాను. సో ఇది దమ్ బిర్యానీ యొక్క పేస్ట్ అనమాట. ఆల్రెడీ ఉడకబెట్టిన శనగలు కాబట్టి ఇంకేం ఉడకబెట్టవలసిన అవసరం లేదు. ఇందులో పెరుగు వేసుకున్నాను. ఆ మసాలా పేస్ట్ చెప్పాను కదా, ఆ మసాలా పేస్ట్ కూరకి చేసుకున్నది. అది మీరు ఒక్కసారి షార్ట్లో చూసేస్తే సేమ్ డిటో టు డిటో అలా చేసేసుకోండి. అందులో కలిపేసినాను. బికాజ్ ఇది షార్ట్ కదా, షార్ట్ ములాంచి నాకు టైం సరిపోదు. ఆ మసాలా పేస్ట్ మీరు చేసేసుకోండి. ఆ మసాలా పౌడర్ కూడా నేను మీకు షార్ట్ పంపించాను, అది కూడా చూసి చేసేసుకోండి. ఇప్పుడు నేను తగినంత రైస్ తీసేసుకున్నాను. సో అందులో ఉప్పు వేసాను, ఇందులో కొంచెం ఉప్పు వేసేస్తాను. ఉప్పు వేసేస్తే మనకి ఇంకా మళ్ళీ కలపక్కర్లేదనమాట, ఇబ్బంది ఉండదు మనకి. అలాగే కొంచెం కారం వేసేస్తాను. ఇది దమ్ బిర్యానీది అనమాట. సో ఇప్పుడు నేను మీకు బాండి పెట్టేసుకుని మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, బాండి పెట్టేసుకున్నాను. అలాగే నూనె వేసేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేసేస్తాను. నెయ్యి వేస్తే దమ్ బిర్యానీకి చాలా బాగుంటుంది కదా. సో నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు లైన్గా మనం మసాలాలు వేసేద్దాం. జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి. జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవి ఒక్కసారి వేగిపోవాలి. వేగిపోయాక ఇంకా మనం ఏం వేయట్లేదు కదా, ఓన్లీ చనాతో చేస్తున్న దమ్ బిర్యానీ, వేరే ఏ వెజిటబుల్స్ వేయట్లేదు. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవి ఒక్కటే వేస్తాం మనం, ఇంకేం వేయక్కర్లేదు. ఇవి ఒక్కసారి ఇలా వేయించేసుకోవాలండి. ఇవి బాగా వేగాలి. మంచి ఉల్లిపాయలు అనేవి మంచిగా రోస్ట్ అవ్వాలి. అలా పింకిష్ రెడ్గా రావాలి, ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. అప్పుడే బాగుంటుంది. లేకపోతే ఇలా పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. సో ఇలా వేయించేసుకోవాలండి బాగా. మనం అన్నం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, మనం అన్నం రెడీ చేసి పెట్టేసుకుని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి పెట్టేసుకున్నాం. సో ఉడకబెట్టిన అన్నం మాత్రం రెడీగా ఉంటే మనం ఇది చేయడం చాలా చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. బాగా చాలా చాలా బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ మీ ముందుంటాయి, మంచి మంచి రెసిపీస్ మీ ముందుంటాయి. చాలా టేస్టీ అయిన రెసిపీస్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి చనా దమ్ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇవి బాగా వేగిపోతున్నాయి. మనం అన్నం ఉడకబెట్టేసుకుని రెడీ చేసి చల్లారి పెట్టుకోవాలంటే, చల్లారి పెట్టేసుకుంటే హ్యాపీగా మనం ఇలా చేసేసుకోవచ్చు. నేను చాలా మైల్డ్గా వేసాను, చూసారు కదా, ఎక్కువ కూడా మసాలా వేయలేదు. బికాజ్ ఆ మసాలా పౌడర్లోనే ఉంటుందన్నమాట. ఆ మసాలా పౌడర్లో నేను ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేశాను. సో మీరు అలా ఆ పేస్ట్ని మీరు రెడీ చేసి పెట్టేసుకోండి. ఆ మసాలా పౌడర్లో ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి చూసేసుకోండి. అంటే ఎక్కువ మళ్ళీ చెప్పడం అవుతూ ఉంటుంది కదా, అందుకు నేను చెప్తున్నాను. ఆ మసాలా పౌడర్ అనేది నేను షార్ట్ చేశాను, అది పంపించేశాను. ఆ మసాలా పౌడర్ మీరు చేసి పెట్టేసుకోండి. ఎప్పుడైతే ఆ మసాలా పౌడర్ చేసి పెట్టేసుకుంటారో అందులో మీరు ఉడకబెట్టిన ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి వేసేసి, పుదీనా ఇలాంటివన్నీ, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మీరు ఒక పేస్ట్ చేసి పెట్టేసుకుంటే మీకు దమ్ బిర్యానీకి రెడీ అయిపోతుందన్నమాట కూర. సో ఇది బాగా వేగాలండి. నేను హైలో పెట్టేసుకుంటాను. ఇది బాగా వేడి వచ్చేస్తుంది, అందుకు నేను కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. ఇది ఒక్కసారి వేగిపోతే కనుక సూపర్బ్ ఉంటుంది. ఇంకా నేను ఎలాంటి వెజిటబుల్స్ వేయట్లేదు. నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. శనగల్ని అందులో వేసేసి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కనిపిస్తుంది కదా మీకు. ఇవి ఒక్కసారి వేగిపోతే బాగుంటుంది అన్నమాట. అలా పచ్చిగా ఉండకూడదండి. మన దమ్ బిర్యానీస్ కానీ పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు మనం కొంచెం ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఆ పేస్ట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి, ఆ ఉల్లిపాయ టమాటో ఏదైతే పేస్ట్ చేశానో అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. సో మనం స్పెషల్గా ఏం వేయక్కర్లేదు. అందుకే చెప్తున్నాను, చాలా ఈజీగా చేసేసుకునే దమ్ బిర్యానీ. శనగలు పెట్టుకోవాలి, అలాగే అన్నం పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టేసుకోవాలి.
ఇప్పుడు బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ని వేసేద్దాం. కొంచెం తీద్దాం, కొంచెం లేయర్స్గా వేస్తాం కదా, లేయర్గా వేద్దాం. కొంచెం తీసేస్తాను నేను. ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసాను నేను. సో ఇలా వేసేసుకోవాలండి. అంతా వేగినవేనండి. బాగా మసాలా కానీ మనం చేసిన టమాటో ఉల్లిపాయ పేస్ట్ కానీ అంతా బాగా వేగిందే కాబట్టి మనం ఇలా కలిపేసేసుకుని అన్నం వేసుకోవాలండి. ఒక్కసారి బాగా మగ్గుతూ ఉండాలి. ఇది బాగా కుతుకుతులాడాక నేను వేస్తూ ఉంటాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది కూర, బాగా మగ్గిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయిందన్నమాట. ఇప్పుడు అందులో నేను అన్నం వేసేసాను. ఇప్పుడు అన్నం వేసేసి ఒక లేయర్ వేసేసాను. ఇప్పుడు ఇంకో లేయర్ వేస్తున్నాను. హ్యాపీగా చేసేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. శనగలతో కూడా మనం చేసుకోవచ్చు. ఎప్పుడు బఠానీలు వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, అప్పుడే కదా మనకి తెలిసేది. సో ఇలా మసాలా మొత్తం వేసేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న మసాలా వేసేసుకుని ఈ స్పూన్కి అంటుకున్నది కూడా ఇందులో వేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ వేద్దామండి. అన్నం మాత్రం కొంచెం ఉడకబెట్టుకుని చల్లారబెట్టుకుని పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. అప్పటికప్పుడైతే వేడి చల్లారాలి అలా ఉంటుంది. నేను బాగా చల్లారబెట్టి పెట్టేసుకున్నాను కాబట్టి నేను హ్యాపీగా ముట్టేసుకుని చక్కగా ఇలా అంటే పట్టుకోగలుగుతున్నాను అన్నాన్ని. ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఇంకా ఏ కలరు వేయక్కర్లేదు, అంతా అదే ఉంటుంది. మొత్తం వేసేసానండి. సో కొంచెం షార్ట్గా దాచుకుంటాం. అంతేనండి. ఇలా పరిచేయాలి, మూత పెట్టేయాలి. చేసినప్పుడు మూత పెట్టేయాలి. అలాగే ఇది అంతా వేసేసాక కొంచెం నెయ్యి, మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి వేయాలి. అంతేనండి, దమ్ బిర్యానీ అయిపోయింది. మీరు తప్పకుండా దీని మీద నేను మూత పెట్టేస్తాను. సో ఇది కొంచెం సేపు ఇలా అనేసాక కాసేపు అయ్యాక ఒక 2-3 అలా వదిలేయాలి. ఒక 10 to 12 minutes సిమ్లో పెట్టి వదిలేసేయండి. దమ్ బిర్యానీ అయిపోతుంది. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. మనం శనగలతో కూడా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. జస్ట్ మనకి మసాలా పౌడర్ అనేది, మసాలా పేస్ట్ అనేది రెడీగా ఉంటే చాలు, ఉడకబెట్టుకున్న అన్నం రెడీగా ఉంటే చాలు, అలాగే శనగలు రెడీగా ఉంటే చాలు. సో డూ ట్రై ఇట్ అండి. ఇది బాగా అయిపోతుంది. మూత మాత్రం పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత చూసేయండి, అయిపోతుంది. బాయ్ అండి.